హాయ్, వెల్కమ్ టు ఏబిఎన్ టెక్ టుడే. ఏఐ వచ్చాక ప్రపంచం ప్రతిరోజు కొత్తగా మారిపోతోంది. నిన్న మొన్నటి వరకు ప్రశ్నలకి సమాధానాలు చెప్పే చాట్ బాట్స్ మాత్రమే చూసాం. ఆ తర్వాత చెప్పిన పని చేసే ఏఐ ఏజెంట్స్ వచ్చాయి. ఇప్పుడు పని మొత్తం తామే చక్కబెట్టే ఏఐ అసిస్టెంట్స్ పెరుగుతున్నాయి. వీటికి ఒక్కసారి పని అప్పచెప్తే చాలు, మీకోసం రోజంతా పనిచేస్తాయి. అవసరమైనప్పుడు అలర్ట్ చేస్తాయి, అవసరం అనిపిస్తే అడగకుండానే సలహా ఇస్తాయి. మరి ఆసక్తికరమైన విశేషాలతో వచ్చేసింది ఈ వారం ఎపిసోడ్. ఇక ఎంటర్ అయిపోదామా? మీరు ఓ మెడిసిన్ కొనాలి అనుకొని మర్చిపోయారనుకోండి. తర్వాత ఓ మెడికల్ షాప్ పక్క నుంచి వెళ్తున్నారనుకోండి. అప్పుడు మీ ఫోన్లో ఉన్న ఏఐ అసిస్టెంట్ జేబులోంచే మిమ్మల్ని అలర్ట్ చేస్తే ఎలా ఉంటుంది? నువ్వు కొనాలనుకున్న మెడిసిన్ ఈ షాప్లో ఉంది, తీసుకో అని చెప్పేస్తే ఆశ్చర్యంగా ఉందా? అంతేకాదండి, రాత్రి మీరు ఏఐ ఏజెంట్కి ఓ పెద్ద పని చెప్పి పడుకున్నారనుకోండి. తెల్లవారేసరికల్లా అదంతా పర్ఫెక్ట్గా పూర్తయి రెడీగా ఉంటే అద్భుతం కదా? ఎస్, ఏఐ ఏజెంట్స్, ఏఐ అసిస్టెంట్స్ ఇలాగే మీకు హెల్ప్ చేస్తాయి. అందుకే ఇప్పుడు యాపిల్, గూగుల్, మైక్రోసాఫ్ట్ అన్నీ ఏఐతోనే పరుగులు తీస్తున్నాయి. ఒకదాన్ని మించిన ఏఐ ఏజెంట్స్ని సృష్టిస్తున్నాయి. మరి ముందుగా యాపిల్ సిరి కొత్త ఏఐ వర్షన్ వచ్చింది. దాని గురించి తెలుసుకుందామా? యాపిల్ సిరి ఇది గొప్ప వాయిస్ అసిస్టెంట్గా మనకి ఎప్పటి నుంచో తెలుసు. అయితే ఏఐ వచ్చిన తర్వాత ఇంతకాలంగా దీంట్లో గొప్ప మార్పేం జరగలేదు. ఏదో చాట్ జీపీటీతో లింక్ చేసి పనిచేస్తుందని అన్నారు తప్ప ప్రాక్టికల్గా పెద్ద చేంజ్ కనిపించలేదు. అయితే ఆ సందర్భం ఇప్పుడు వచ్చింది. చాలామంది ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న సిరి ఏఐని రీసెంట్గా యాపిల్ వాళ్ళు అనౌన్స్ చేశారు. సిరికి ఇదో సూపర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్ అని చెప్పొచ్చు. రీసెంట్గా జరిగిన WWDC ఈవెంట్లో, అంటే వరల్డ్ వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్లో యాపిల్ వాళ్ళు ఈ కొత్త వెర్షన్ని పరిచయం చేశారు. సో ఇంతకాలంగా ఐఫోన్స్లో ఉంటున్న సిరి వాయిస్ అసిస్టెంట్ ఇప్పుడు టోటల్గా మారిపోబోతోందని చెప్పవచ్చు. యాపిల్ మొదటి నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద తన ముద్ర వేయడానికి ప్రయత్నిస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేదాన్ని యాపిల్ ఇంటెలిజెన్స్ అని పిలుస్తూ తన బ్రాండ్తో ఏఐ మొత్తాన్ని హైజాక్ చేసే ప్రయత్నం చేస్తోంది. ఇదిగో ఇప్పుడు యాపిల్ ఇంటెలిజెన్స్ పేరుతోని సిరి కొత్త అప్డేట్ని కూడా ప్రకటించారు. ఇది యజమాని మనసు తెలుసుకొని పనిచేసే అసిస్టెంట్ లాంటిదే. ఎంతో కాలంగా పనిచేస్తున్న అసిస్టెంట్ తన బాస్కి ఏం కావాలో అడగకముందే ఊహించగలుగుతాడు. బాస్కి ఏం కావాలో తనే గుర్తించి సమయానికి అన్ని రెడీ చేసి పెడతాడు. సిరి ఏఐ కూడా అంతే. యూజర్కి అవసరమైనవి సమయాన్ని బట్టి చేసి పెడుతుంది. చెప్పాలంటే యూజర్కి ఒక సెకండ్ బ్రెయిన్లా పనిచేస్తుందన్నమాట. ఉదాహరణకి మీరు ఎవరైనా ఫ్రెండ్కి పలానా రోజు రెస్టారెంట్కి వెళదాం అని మెసేజ్ పెట్టారనుకోండి, సిరి ఆ మెసేజ్ని చూస్తుంది. మీరు చెప్పకుండానే క్యాలెండర్లో ఆ రోజు డేట్ని నోట్ చేసి పెడుతుంది. అలాగే మీరు ఏదైనా ఇంపార్టెంట్ వస్తువు కొనాలని నోట్ చేసి పెట్టుకున్నారనుకోండి, సంబంధిత స్టోర్ పక్క నుంచి మీరు వెళుతుంటే మీరు కోరిన వస్తువు ఇక్కడుంది, కొనొచ్చు అంటూ అలర్ట్ చేస్తుంది. ఏదైనా ఇంపార్టెంట్ ఈమెయిల్కి రిప్లై ఇవ్వడం మర్చిపోయారనుకోండి, ఇంపార్టెన్స్ని బట్టి టైం ప్రకారం గుర్తు చేస్తుంది. అన్నట్టు ఈ ఈవెంట్లో యాపిల్ వాళ్ళు యాపిల్ సిరి ఏఐ ఎలా పనిచేస్తుందో కొన్ని ఎగ్జాంపుల్స్ చూపించారు. ఉదాహరణకి సిరి, మా అమ్మాయి మొన్న ఎప్పుడో ఒక స్వీట్ పేరు చెప్పింది, అదేంటో గుర్తు చెయ్యి అని అడిగారు. అంతే, సిరి ఫోన్ మొత్తం వెతికి నెల రోజుల క్రితం వాళ్ళ కూతురు పంపిన చాట్ మెసేజ్ని గుర్తించి పట్టుకుంది. అందులో ఆమె తనకు కోకోనట్ కుకీస్ కావాలని అడిగిన చాట్ మెసేజ్ దొరికేసింది. మామూలుగా అయితే నెల రోజుల క్రితం జరిగిన ఏదో విషయం గురించి వెతకాలంటే చాలా కష్టం. చాట్ హిస్టరీ మొత్తం చూస్తూ గంటల కొద్దీ స్క్రోల్ చేస్తూ పోవాలి. కానీ సిరి ఏఐ వెర్షన్తో ఇలాంటి ఇబ్బంది ఉండదు. ఎప్పటి మెసేజ్ అయినా సరే కేవలం కొన్ని సెకండ్లలో వెతికి చూపించేస్తుంది. ఇది మాత్రమే కాదు, ఇలాంటి ఎన్నో పనులు చేయగలుగుతుంది సిరి ఏఐ. ఉదాహరణకి ఇన్స్టాగ్రామ్లో మీకు ఏదైనా మంచి అందమైన ప్రదేశం తాలూకు సీనరీ కనిపించిందనుకోండి, సిరి ఇది ఎక్కడుందో కనుక్కో అని అడిగితే అది చెప్పేస్తుంది. ఏఐతో సర్చ్ అన్నది ఎంతో ఈజీ. మొత్తం మీద సిరి కొత్త తరం ఏఐ అసిస్టెంట్గా యాపిల్ యూజర్ల జీవితాల్లోకి వస్తోంది. మంచి విషయమే. కానీ ఇలాంటి పవర్ఫుల్ ఏజెంటిక్ ఏఐ టూల్స్తో సెక్యూరిటీ పరమైన చిక్కులు ఉన్నాయి. ఇవి మన తరపున నిర్ణయాలు తీసుకోగలవు, మన కోసం పనిచేస్తాయి, మన భారం తగ్గిస్తాయి. అంతవరకు ఓకే. కానీ అవి అలా మన కోసం పర్ఫెక్ట్గా పని చేయాలంటే మనం మన పర్సనల్ డేటా మొత్తాన్ని వాటికి ఇచ్చేయాలి. అంటే మన చాట్స్, ఈమెయిల్స్, ఫొటోస్, ఆఖరికి మన స్క్రీన్ మీద ఏం కనిపిస్తుందో కూడా ఏఐకి యాక్సెస్ ఇచ్చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకి ఇంతకుముందు చెప్పినట్టు
ఇన్‌స్టాగ్రామ్ చూసిన ప్రదేశాన్ని ఏఐ ఏజెంట్ కనిపెట్టింది అంటే అర్థం ఏంటి? ఆ ఏఐ ఏజెంట్ అనేది మన స్క్రీన్‌ని కూడా గమనించగలుగుతోందని అర్థం. మరి ఇలా పనిలో సౌకర్యం కోసం మన ప్రైవసీ మొత్తాన్ని ఏఐ చేతిలో పెట్టేస్తే ఒక్కోసారి ప్రమాదాలు కూడా జరగవచ్చు. ఈ మధ్య మెటా కంపెనీకి చెందిన ఒక రీసెర్చర్ ఓపెన్ క్లా అనే ఏఐ టూల్‌ని వాడుతున్నప్పుడు చిన్న పొరపాటు జరిగింది. దాంతో ఇన్బాక్స్‌లోని ఈమెయిల్స్ మొత్తం డిలీట్ అయిపోయాయి. మళ్ళీ రీస్టోర్ కాలేదు. ఇదిగో ఇప్పుడు సిరి ఏఐ లాంటివి కూడా ఇలాంటి చిక్కులు తెచ్చిపెడితే పని చేయడంలో పొరపాటు జరిగి ఫోన్లో డేటా మొత్తం డిలీట్ అయిపోతే అంతే సంగతులు. నిన్న మొన్నటి వరకు ఏఐతో మనం కబుర్లు మాత్రమే చెప్పేవాళ్ళం. ఏ పని ఎలా చేయాలో అడిగితే ఏఐ సలహా ఇస్తుంది. కానీ అంతటితో ఆగిపోలేదు. ఇప్పుడు ఏఐ టెక్నాలజీ ఇంకా అడ్వాన్స్ అయిపోయింది. పవర్ఫుల్ ఏజెంట్స్ వచ్చేసాయి. జస్ట్ చాట్ చేయడం కాదు, మన పని తీసుకెళ్లి వీటికి డైరెక్ట్గా అప్పగించేయచ్చు. అది మన కోసం పనిచేస్తుంటే మనం పైన చెక్ చేసుకుంటే చాలు. అందుకే ఇప్పుడు టాప్ టెక్ కంపెనీలన్నీ ఏఐ ఏజెంట్ ఫ్యాక్టరీలా మారాయి, తయారు చేస్తున్నాయి. ఈ మధ్య యాపిల్ వాళ్ళు తమ వాయిస్ అసిస్టెంట్ సిరిని ఏఐ ఏజెంట్లా మార్చేశారు. మరి గూగుల్ ఏం చేసింది? అంతకంటే గొప్పగా ఒక ప్రాక్టికల్ ఏజెంట్ని తయారు చేసింది. దాని పేరే స్పార్క్. ఇంతకీ స్పార్క్ ఏం చేస్తుంది? మనకి ప్రాక్టికల్గా ఎలా హెల్ప్ చేస్తుంది? ఆ విశేషాలే తెలుసుకుందాం. గూగుల్ వాళ్ళు కొత్తగా జెమినీ స్పార్క్ అనే ఏఐ అసిస్టెంట్ని తీసుకొచ్చారు. ఇదొక అడ్వాన్స్డ్ ఏఐ అసిస్టెంట్, 24/7 ఏజెంట్. అంటే ఇది రెస్ట్ తీసుకోకుండా మన కోసం నిరంతరం పనిచేస్తూనే ఉంటుంది. రాబోయే రోజుల్లో మన పనులన్నీ ఎంత సులువు కాబోతున్నాయో గూగుల్ స్పార్క్ని చూస్తే అర్థమవుతుంది. గూగుల్ వాళ్ళు ప్రతి ఏడాది సాఫ్ట్వేర్ డెవలపర్ల కోసం ఒక పెద్ద మీటింగ్ నిర్వహిస్తారు. అదే ఐఓ డెవలపర్ కాన్ఫరెన్స్. కొత్త టెక్నాలజీలన్నీ ఆ కాన్ఫరెన్స్లో వాళ్ళు అనౌన్స్ చేస్తూ ఉంటారు. గత నెలలో అక్కడ అనౌన్స్ చేసిన స్పెషల్ టూల్ గూగుల్ స్పార్క్. ఇది మామూలు చాట్బాట్ కాదు, ఒక పవర్ఫుల్ ఏజెంటిక్ టూల్. మామూలు చాట్బాట్ అయితే ప్రాంప్ట్ ఇస్తే సమాచారం మాత్రమే ఇస్తుంది. కానీ పవర్ఫుల్ ఏజెంటిక్ టూల్ అలా కాదు. మన పనిని అదే చేసి పెడుతుంది. మన తరఫున ఆలోచిస్తుంది. స్వయంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకొని పనులు పూర్తి చేసి పెట్టే తెలివైన సిస్టమ్ ఇది. ఉదాహరణకి మన ఇన్బాక్స్లో వేలాది మెయిల్స్ ఉంటాయి. వాటన్నింటినీ చదివి వాటిల్లోంచి ముఖ్యమైన మెయిల్స్ని కనిపెట్టడం అనేది చాలా పెద్ద టాస్క్. కానీ స్పార్క్ ఆ పనిని క్షణాల్లో ముగించేస్తుంది. అలాగే మన నెలవారీ ఖర్చులన్నీ ఒక స్ప్రెడ్షీట్లో ఆర్గనైజ్ చేయమని చెప్పామనుకోండి, చిటికలో చేసేస్తుంది. ఇదే కాదు, అలాంటి ఎన్నో పనులు చేయగలదు స్పార్క్. అయితే స్పార్క్ ఏజెంట్ ఇప్పుడొచ్చింది, కానీ ఇప్పటికే మార్కెట్లో చాలా ఏజెంటిక్ టూల్స్ ఉన్నాయి. అలాంటి వాటిలో వస్తూనే సంచలనం సృష్టించిన టూల్ ఓపెన్ క్లా. అయితే ఓపెన్ క్లాని వాడాలనుకుంటే మన కంప్యూటర్ ఎప్పుడూ ఆన్లో ఉండాలి. కంప్యూటర్ ఆఫ్ చేస్తే మీ పని ఆగిపోతుంది. కానీ గూగుల్ స్పార్క్ అలా కాదు. దీనికి పని చెప్పాక మీరు మీ ఫోన్ని ఆఫ్ చేసినా పని ఆగిపోదు. ఎందుకంటే ఈ ఏజెంట్ లోకల్ సిస్టంలో కాకుండా గూగుల్ క్లౌడ్లో ఉన్న వర్చువల్ మిషన్స్ మీద రన్ అవుతుంది. అంటే మన డివైస్లన్నీ ఆఫ్లో ఉన్నా సరే ఇంటర్నెట్లో ఉన్న సర్వర్లలో స్పార్క్ మన కోసం బ్యాక్గ్రౌండ్లో పని చేస్తూనే ఉంటుందన్నమాట. అందుకే స్పార్క్ గురించి అనౌన్స్ చేసే సమయంలో గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఓ మాట అన్నారు. ఇక మీరు మీ ల్యాప్టాప్ను మూసేయొచ్చు అని. ఇది సరదాగా అన్నప్పటికీ ఒక విధంగా నిజమే అని చెప్పొచ్చు. మన పనులన్నీ స్పార్క్ లాంటి ఏఐ ఏజెంట్కి అప్పచెప్పే రోజు వస్తే మనకి లోకల్ సిస్టంతో పని తగ్గిపోతుంది. అయితే గూగుల్ తన స్పార్క్ ఏజెంట్ని ఎక్కువగా ఆఫీస్ పనుల కోణంలోనే తయారు చేసింది. దీన్ని ముఖ్యంగా జీమెయిల్, క్యాలెండర్, గూగుల్ డాక్స్, గూగుల్ షీట్స్, గూగుల్ స్లైడ్స్ లాంటి ప్రొడక్టివిటీ యాప్స్తో లింక్ చేశారు. సాధారణ జనం పర్సనల్ లైఫ్లో స్లైడ్స్, ప్రెజెంటేషన్స్ వాడరు కదా. కాబట్టి మామూలు జనానికి స్పార్క్ ఎంతవరకు ఉపయోగపడుతుందన్నది చెప్పలేం. స్పార్క్ ఏం చేస్తుంది? ఉదాహరణకి మన క్యాలెండర్ని, ఈమెయిల్స్ని స్కాన్ చేసి ఆ రోజు మనం చేయదగిన ముఖ్యమైన పనుల్ని అది సజెస్ట్ చేస్తుంది. ఈ ఫీచర్ ఉపయోగకరమే, కానీ ఈ ఫీచర్ ఆఫీస్ పనులకి మాత్రమే ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే
మామూలు పనులన్నీ మనం ఈమెయిల్స్లోనో క్యాలెండర్లోనో నోట్ చేసుకోం కదా. మెడిసిన్స్ కొనడం, కూరగాయలు తేవడం, పెంపుడు కుక్కకి పెట్టడం ఇలాంటివి మనసులో గుర్తుపెట్టుకుంటాం, లేదా ఆఫ్లైన్లో చిన్న చిన్న నోట్ ప్యాడ్లో రాసుకుంటాం. సో ఆఫీస్ పనులు కాని వాటి విషయంలో స్పార్క్ పెద్దగా ఉపయోగపడకపోవచ్చు. అలాగని దీన్ని పూర్తిగా కొట్టిపారేయలేం. స్పార్క్ కొన్ని విషయాల్లో అద్భుతంగా పనిచేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇంటికి కావలసిన వస్తువుల కోసం పెద్ద స్టోర్కి వెళ్ళామనుకోండి. అప్పుడు అక్కడ ఏమేం ఆఫర్లు ఉన్నాయి, ఏ కూపన్లు వాడొచ్చో చెప్పమని స్పార్క్ని అడగొచ్చు. మంచి మంచి కూపన్స్ సజెస్ట్ చేస్తుంది. అయితే ఇలాంటి సలహాలు పెద్ద పెద్ద స్టోర్స్ విషయంలో మాత్రమే ఉపయోగపడతాయని గుర్తుపెట్టుకోవాలి. స్పార్క్ని ఇంకా రకరకాలుగా వాడొచ్చు. ఎక్కడికైనా ప్రయాణం చేయాలి అనుకున్నప్పుడు ఏమేం పట్టుకెళ్లాలో లిస్ట్ తయారు చేసి ఇవ్వమనొచ్చు. స్పార్క్ ఇలాంటి పనులు బాగా చేస్తుంది. అయితే చాట్‌జీపీటీ లాంటి చాట్‌బ్యాట్లు కూడా ఇలాంటి సలహాలు బాగానే ఇస్తాయి కదా. స్పార్క్ ఎందుకు అంటే స్పార్క్ ఇచ్చే సలహాలు రెగ్యులర్ చాట్‌బ్యాట్ కంటే పర్ఫెక్ట్‌గా ఉంటాయి, పర్సనల్‌గా ఉంటాయి. కారణం, ఇది మన గురించి తెలిసిన మన పర్సనల్ అసిస్టెంట్ లాంటిది. మరో ముఖ్యమైన విషయం ఏమిటి అంటే స్పార్క్ ఎప్పుడూ లైవ్‌గా ఉంటుంది. మనం పడుకున్నా తాను అలర్ట్‌గా ఉంటుంది. అసలు మన కోసమే ఆలోచిస్తూ, మన కోసం పని చేస్తూ ఉండడమే దాని పని. ఉదాహరణకి, మన చుట్టుపక్కల ప్రదేశాల్లో ట్రాఫిక్ గురించి, మన చుట్టూ జరుగుతున్న ఈవెంట్స్ గురించి, మనం వెళ్తున్న దారిలో ఉన్న విశేషాల గురించి ఎప్పుడు అడిగినా చెబుతుంది. ఎప్పుడు ఏం జరిగినా అది అప్డేట్ అయి ఉంటుంది. ఉదాహరణకి, ప్రతి వారం వీకెండ్లో మన చుట్టుపక్కల జరిగే ఈవెంట్స్ లిస్ట్ తయారు చేసి ఇవ్వమని అడిగామనుకోండి. టైం ప్రకారం లిస్ట్ తయారు చేసి మనల్ని అలర్ట్ చేస్తుంది. అలాగే మనం కొనాలనుకున్న ఒక వస్తువు గురించి స్పార్క్కు చెప్పి, ఈ వస్తువు ప్రైస్ తగ్గినప్పుడు నాకు చెప్పు అని అనొచ్చు. అప్పుడు స్పార్క్ నిత్యం ఆ వస్తువు మీద కన్నేసి ఉంచుతుంది. ప్రైస్ తగ్గగానే మనల్ని అలర్ట్ చేస్తుంది. ఈ విధంగా పూర్తిగా మన సొంత మనిషిలా మన కోసం పనిచేస్తుంది స్పార్క్. అయితే గూగుల్ కీప్తో స్పార్క్ లింకు కాకపోవడం ఒక లోటనే చెప్పాలి. జనరల్గా గూగుల్ యూజర్లు డైలీ విషయాలు నోట్ చేసుకోవడానికి గూగుల్ కీప్ వాడతారు. ఈ యాప్తో స్పార్క్ పనిచేయదు. అలాగే యాపిల్ ఫోన్ వాడే వాళ్ళు స్పార్క్ని డైరెక్ట్గా వాడలేరు. గూగుల్ జెమినీ ద్వారా మాత్రమే వాడగలరు. మొత్తం మీద చూస్తే స్పార్క్ అనేది చిన్న చిన్న లోపాలు ఉన్నప్పటికీ మన రోజువారీ పనుల్ని సులువు చేసే మంచి టూల్ అని చెప్పొచ్చు. సాధారణంగా ఇంట్లో మనం మర్చిపోయే కొన్ని పనుల్ని గుర్తు చేయడానికి, ఆఫీస్ వర్క్లో మెయిల్స్ క్లీన్ చేయడం లాంటి పనులకి స్పార్క్ బాగా పనికొస్తుంది. అయినప్పటికీ ప్రస్తుతానికి దీని ప్రయోజనాలు పరిమితంగానే ఉన్నాయని చెప్పాల్సి ఉంటుంది. గూగుల్ యాప్స్తోనే కాకుండా అన్ని యాప్స్తో కలిపి పనిచేసేలా ఎంసీపీ ఇంటిగ్రేషన్ లాంటి ఫీచర్స్ అవసరం. అప్పుడు సామాన్యుడి పర్సనల్ లైఫ్లో స్పార్క్ అనేది పర్ఫెక్ట్ అసిస్టెంట్గా ఓ విడదీయలేని బంధంగా మారుతుంది. ఏజెంట్ అంటే ఏంటి? మన కోసం ఓ మనిషిలా, ఓ ఉద్యోగిలా, ఓ సబార్డినేట్లా పనిచేసే టెక్ టూల్నే ఏజెంట్ అంటున్నాం. ఇప్పుడు యాపిల్ సిరి ఒక పవర్ఫుల్ ఏఐ ఏజెంట్గా మారింది. మరోపక్క గూగుల్ తయారు చేసిన స్పార్క్ 24 గంటలు పనిచేసే పర్సనల్ అసిస్టెంట్ అయిపోయింది. మరి మైక్రోసాఫ్ట్ ఏం చేసినట్లు? వీళ్ళు కూడా ఓ పవర్ఫుల్ ఏఐ టూల్ని పరిచయం చేశారు. అదే మైక్రోసాఫ్ట్ స్కౌట్. ఇదేంటి, ఎలా పనిచేస్తుంది, మనకి ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుంది? ఆ డీటెయిల్స్లోకి వెళదాం. ఇటీవలి జరిగిన మైక్రోసాఫ్ట్ బిల్డ్ డెవలపర్ కాన్ఫరెన్స్లో వాళ్ళు కొత్త టూల్ గురించి ముఖ్యమైన అనౌన్స్మెంట్ చేశారు. ఆ టూల్ పేరే మైక్రోసాఫ్ట్ స్కౌట్. ఇదొక పవర్ఫుల్ ఏజెంట్, నిత్యం మన కోసం పనిచేసే పర్సనల్ అసిస్టెంట్. మైక్రోసాఫ్ట్ స్కౌట్ గురించి అర్థం చేసుకోవాలంటే ముఖ్యంగా 3 రకాల ఏఐ టూల్స్ గురించి తెలియాలి. మొదటిది ఏఐ చాట్బాట్స్. ఇప్పటికీ మనం చాట్‌జీపీటీ లాంటి ఏఐ చాట్బాట్స్ని చూసాం. ఇవి మనతో మాట్లాడతాయి, అడిగితే ఇన్ఫర్మేషన్ ఇస్తాయి. ఇక రెండో రకం టూల్స్ కోవర్కింగ్ టూల్స్. ఇవి కేవలం మనతో మాట్లాడటమే కాదు, మనం చెప్పిన పని చేస్తాయి, మన కోసం పనిచేస్తాయి, మనతో పాటే పనిచేస్తాయి. క్లౌడ్ కోవర్క్ లాంటివి ఇలాంటి కోవర్కింగ్ టూల్సే. ఇక మూడో రకం టూల్స్ ఆటో పైలట్స్. ఇవి అడ్వాన్స్డ్ టూల్స్. ఇవి కోవర్కర్ టూల్స్ లాగా చెప్పిన పని చేయటం మాత్రమే కాదు,
ఇవి అటానమస్గా కూడా పనిచేస్తాయి. అంటే సందర్భాన్ని బట్టి, అవసరాన్ని బట్టి మన ప్రమేయం లేకుండా తామే సొంతంగా నిర్ణయాలు కూడా తీసుకోగలవు. అలాంటి అటానమస్ ఆటో పైలట్ టూలే ఈ మైక్రోసాఫ్ట్ స్కౌట్. మనం దీనితో చీటికి మాటికి ఇంటరాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఒక్కసారి దీనికి పని చెబితే చాలు, తర్వాత మన ప్రమేయం లేకుండానే ఇది బ్యాక్గ్రౌండ్లో తనే పని చేసుకెళ్లిపోతుంది. ఓపెన్ క్లా అనే పాపులర్ ప్లాట్ఫామ్ పైన ఈ టూల్ని బిల్డ్ చేశారు. మీకు తెలుసో లేదో, ఆ మధ్య ఓపెన్ క్లా అనే టూల్ వచ్చి పెద్ద సంచలనం సృష్టించింది. కానీ కొన్నిసార్లు అది పొరపాట్లు చేయటం వల్ల యూజర్ల డేటా మొత్తం పోవడం జరిగింది. అందుకే ఆ ప్లాట్ఫామ్ మీద నిర్మించినప్పటికీ ఇప్పుడు మైక్రోసాఫ్ట్ స్కౌట్ని మరింత జాగ్రత్తగా బిల్డ్ చేశారు. ఓపెన్ క్లా మాదిరిగా సొంతంగా పనులు చేసే పవర్స్ అన్నీ మైక్రోసాఫ్ట్ స్కౌట్కి కూడా ఉన్నాయి. ఆ పవర్స్తో పాటు దీనికి సెక్యూరిటీ బౌండరీస్ కూడా పెట్టారు. అంటే దీంతో పని చేయించుకునే యూజర్ ముందుగానే దీనికి కొన్ని నిషేధాల్ని విధించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు నా ఫైల్స్ డిలీట్ చేయడానికి వీల్లేదు, నా బ్యాంక్ అకౌంట్లతో ఇంటరాక్ట్ అవ్వటానికి వీల్లేదు అంటూ ఈ టూల్ని లాక్ చేయవచ్చు. ఇందువల్ల స్కౌట్ ఎంతో సెక్యూర్గా పనిచేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే మైక్రోసాఫ్ట్ స్కౌట్ అనేది మీ కంప్యూటర్లో రన్ అవుతూ మీ పనులన్నీ చూసుకునే ఒక పర్సనల్ అసిస్టెంట్ ఏజెంట్. ఇది ఏమేం చేయగలదు అంటే చాలా చేయగలదు. ఉదాహరణకి మీ ఈమెయిల్ అకౌంట్లో ఇన్బాక్స్ పైన నిఘా ఉంచగలదు. ఇంపార్టెంట్ ఈమెయిల్స్ వచ్చినప్పుడు మీకు చెప్పగలదు. ఏవైనా ఫైల్స్ మారినప్పుడు రియాక్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, పలానా వాళ్ళు నాకు పంపాల్సిన ఫైల్ పంపారో లేదో చూడు, గంటకోసారి చెక్ చేయి అంటే టెన్షన్గా చెక్ చేస్తుంది. ఏదైనా విషయం జరిగితే సందర్భాన్ని బట్టి నోటిఫికేషన్లు పంపుతుంది. ఒక్కసారి అప్పగిస్తే చాలు, ఆ తర్వాత ఇలాంటి ఎన్నో పనుల్ని తనే బ్యాక్గ్రౌండ్లో చేసుకుంటూ వెళ్ళిపోతుంది. దీనికి చాలా సామర్థ్యాలున్నాయి. ఇది మన కంప్యూటర్ ఫైల్ సిస్టమ్స్ని యాక్సెస్ చేయగలదు. మనం వాడే బ్రౌజర్తో ఇంటరాక్ట్ అవ్వగలదు. మన కంప్యూటర్ లోపలే పవర్ షెల్ ఉపయోగించి తనంతట తానే కమాండ్స్ రన్ చేయగలదు. ఇలాంటివి ఒక రకంగా ప్రమాదకరమే అయినప్పటికీ జాగ్రత్తగా వాడుకుంటే ఎన్నో పనులు సులువవుతాయి. ఉదాహరణకి కంప్యూటర్లో ఫోల్డర్ క్లీనింగ్, ఈమెయిల్ ఆర్గనైజేషన్ లాంటి పనులన్నిటినీ స్కౌట్ నిమిషాల్లో చేసేస్తుంది. అయితే ఇది పొరపాట్లు చేయకుండా కేర్ఫుల్గా వాడుకోవాలి. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, కావడానికి కంప్యూటర్ టూలే అయినప్పటికీ మాట్లాడే విషయంలో ఇది ఒక మనిషిలా అనిపిస్తుంది. ఎందుకంటే ఎలా మాట్లాడాలి అనే విషయంలో దీనికి పర్సనాలిటీని అందించారు. అంటే మాట్లాడేటప్పుడు ఒక మనిషిలా దీనికి ఒక వ్యక్తిత్వం, స్టైల్ ఏర్పాటు చేశారన్నమాట. పైగా ఆ పర్సనాలిటీ ఎలా ఉండాలో కూడా మనం ఎంచుకోవచ్చు. బేసిక్గా స్కౌట్లో 3 రకాల పర్సనాలిటీ ఆప్షన్లున్నాయి. డిఫాల్ట్గా ఉండే పర్సనాలిటీ, హెల్ప్ఫుల్ అండ్ ప్రొఫెషనల్. ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటే స్కౌట్ ఎలా మాట్లాడుతుందంటే ఆఫీస్లో పనిచేసే ఒక రెగ్యులర్ ఎంప్లాయీ స్టైల్లో మాట్లాడుతుంది. ఇక సర్కాస్టిక్ టీనేజర్ అనే మరో పర్సనాలిటీ ఉంది. ఇది ఎంచుకుంటే ఇది టీనేజర్లా మారిపోతుంది. మన పనులు చేస్తూనే కాస్త వ్యంగ్యంగా, ఫన్నీగా టీనేజర్లా మాట్లాడుతుంది. ఇక మూడో పర్సనాలిటీ ఎంతూసియాస్టిక్ ఇంటర్న్. ఇది సెలెక్ట్ చేసుకుంటే పనిలో మాత్రమే కాదు, మాటల్లో కూడా అత్యుత్సాహం చూపిస్తూ ఉంటుంది. అయితే వీటిలో సర్కాస్టిక్ టీనేజర్ పర్సనాలిటీ చాలా మందికి నచ్చుతోంది. ఏదేమైనా ఇలాంటి పర్సనాలిటీ సెలెక్షన్స్ వల్ల ఏఐ ఏజెంట్లు మనకి అచ్చం నిజమైన మనుషుల్లాగా అనిపిస్తాయి. వీటితో పనిచేస్తుంటే అచ్చం తోటి మనిషితో పనిచేస్తున్న ఫీలింగే వస్తుంది. అన్నట్టు స్కౌట్ మన లోకల్ ఫైల్స్తో ఇంటరాక్ట్ అవ్వడమే కాదు, మన బ్రౌజర్లను కూడా ఓపెన్ చేసి చాలా పనులు చేయగలదు. ఉదాహరణకి యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి పలానా వీడియోకి సంబంధించిన సబ్‌టైటిల్స్ ఫైల్ తెమ్మంటే తేగలదు. చెప్పిన పని పూర్తి చేసే సమయంలో మధ్యలో ఏదైనా సమస్య వస్తే తనకి తనే సాల్వ్ చేసుకోగలదు. మొత్తం మీద ఏఐ రోజు రోజుకి పవర్ఫుల్ అవుతోందనడానికి స్కౌట్ని మంచి ఎగ్జాంపుల్గా చూపించవచ్చు. అయితే ఒక్క మాట, స్కౌట్ ఫ్రీ టూల్ కాదు. మీకు మైక్రోసాఫ్ట్ 365 కో-పైలట్ లైసెన్స్ ఉన్నా కూడా దీన్ని మీరు దాంతోపాటు వాడుకోలేరు. స్కౌట్ కోసం మళ్ళీ ప్రత్యేకంగా క్రెడిట్స్ కొనుక్కోవాల్సిందే. స్కౌట్ మన కోసం బ్యాక్గ్రౌండ్లో పనిచేసే ఆటోమేషన్స్ ఎక్కువగా సెట్ చేసే కొద్దీ మన బిల్ పెరిగిపోతుంది. అందుకే దీనికి పనులు చెప్పినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఉదాహరణకి, నా ఈమెయిల్ ఇన్బాక్స్లో మా బాస్ నుంచి ఏవైనా అర్జెంట్ మెసేజెస్ వచ్చాయేమో ప్రతిరోజు చెక్ చేయి అన్నారనుకోండి, మీకు ఎక్కువ క్రెడిట్స్ ఖర్చు కావు. ఎందుకంటే ఆ ఆటోమేషన్ రోజుకి ఒకసారే పనిచేస్తుంది. స్కౌట్ రోజుకి ఒకసారే చెక్ చేస్తుంది. అలా కాకుండా మా బాస్ నుంచి మెయిల్ రాగానే అలర్ట్ చేయి అన్నారనుకోండి, స్కౌట్ వెంటనే దాన్ని సీరియస్గా తీసుకుంటుంది. మీ బాస్ నుంచి వచ్చే ఆ మెయిల్ కోసం మీ ఇన్బాక్స్ మీద కన్నేసి ప్రతిక్షణం దానిని అబ్జర్వ్ చేస్తూనే ఉంటుంది. ఇలా స్కౌట్ 24 గంటలు అలర్ట్గా ఉండి పనిచేసిందంటే మీకు క్రెడిట్స్ ఖర్చు పెరిగిపోతుంది, బిల్ తడిసి మోపెడవుతుంది. మొత్తం మీద ఏఐ ఏజెంట్లు ఇప్పుడు మన దగ్గర పనిచేసే ఉద్యోగుల్లాగే మారిపోతున్నాయి. మామూలు ఉద్యోగికి అయితే టైమ్స్ ఉంటాయి, కానీ ఈ కొత్త తరం ఏజెంట్లు అవసరమైతే మన కోసం 24 గంటలు పనిచేయగలవు.
కానీ ఆ పనికి తగిన జీతం కూడా వాటికి ఇవ్వగలగాలి. అదేనండి, క్రెడిట్స్ కోసం మీరు ఎంత ఎక్కువగా ఖర్చు పెట్టగలిగితే ఏఐ ఏజెంట్లు మీకోసం అవి అంతగా పనిచేస్తాయి. డబ్బు కొద్దీ సౌకర్యం, అది సంగతి. ఏజెంట్ అనే పదాన్ని గూఢచారి అనే అర్థంలో కూడా వాడతాం. గూఢచారి అనేవాడు ఎన్నో రహస్యాల్ని కష్టపడి కనిపెడతాడు. కానీ ఏజెంట్లు వాటికి ఆ కష్టం లేదు. మనమే మన రహస్యాలన్నీ పట్టుకెళ్ళి వాటికి స్వయంగా అప్పగిస్తాం. ఎందుకిలా? ఎందుకంటే ఏజెంట్ అనేది మన డివైస్లోనే ఉంటూ పనులన్నీ చేసి పెడుతుంది. డివైస్ ఆఫ్ చేసిన క్లౌడ్లో మన కోసం బ్యాక్గ్రౌండ్లో పనిచేస్తుంది. అది గొప్పగా పనిచేయాలంటే దానికి మన గురించి బాగా తెలియాలి. అందుకే సౌకర్యం కోసం మన డేటాని వాటికి ఇవ్వక తప్పదు. మరి ఇందులో రిస్క్ ఎంత, సౌకర్యం ఎంత, అదే తెలుసుకుందాం. టెక్ కంపెనీ ఏదైనా వాళ్ళకి మన పర్సనల్ డేటాని పూర్తిగా ఇవ్వడం ఎప్పుడూ సేఫ్ కాదు. అయితే గూగుల్, మెటా లాంటి ఇతర కంపెనీలతో పోలిస్తే యాపిల్ వాళ్ళు యూజర్ల ప్రైవసీకి కొంచెం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారని టాక్. ఈ కొత్త తరం ఏఐ ఏజెంట్కి ఫీచర్స్ విషయంలో యాపిల్ వాళ్ళు ప్రైవసీ పరంగా గట్టి జాగ్రత్తలు తీసుకున్నట్టు కనిపిస్తోంది. మరి యూజర్ల డేటా ప్రైవసీ కోసం యాపిల్ వాళ్ళు 2 సెక్యూరిటీ సిస్టమ్స్ పాటిస్తున్నారు. ఇందులో మొదటిది ఆన్ డివైస్ ఏఐ. అంటే ఏఐ మన కోసం చేసి పెట్టే చిన్న చిన్న పనులన్నీ ఫోన్లోనే జరిగిపోతాయి. ఉదాహరణకి ఈమెయిల్స్ సమ్మరీ చేయటం, ఏఐ ఎమోజీలో క్రియేట్ చేయటం, ఇలాంటి పనులన్నీ చిన్నవి. వీటి విషయంలో అంటే మన డేటా ఏది కూడా మన డివైస్ని దాటి బయటికి వెళ్ళదు. యాపిల్ సర్వర్లకి ఏ సమాచారం వెళ్లకుండానే ఈ పనుల ప్రాసెస్ మొత్తం మన ఫోన్లోనే జరిగిపోతుంది. కాబట్టి ప్రైవసీ సేఫ్. ఇక యాపిల్ హామీ ఇస్తున్న రెండో సెక్యూరిటీ మెజర్ ఏంటంటే ప్రైవేట్ క్లౌడ్ కంప్యూట్. దీన్నే పీసీసీ అంటున్నారు. యాపిల్ సిరీలో ఏఐ ఉపయోగించి మనం చేసే పనులు కాస్త పెద్ద పనులైతే అప్పుడు మన డేటా యాపిల్ క్లౌడ్లోకి వెళ్లాల్సి ఉంటుంది. అయితే అక్కడ కూడా ప్రైవసీ పరంగా యాపిల్ భరోసా ఇస్తోంది. మీ డేటా యాపిల్ క్లౌడ్లోకి వెళ్ళినప్పటికీ ఎవరూ దానిని చూడలేరని హామీ ఇస్తోంది. మన డేటాని ఆఖరికి యాపిల్ కంపెనీ వాళ్ళు కూడా చూడలేని విధంగా ఎన్క్రిప్ట్ చేసింది. అంతేకాదు, ఆ డేటాని ఎవరూ హ్యాక్ కూడా చేయలేరని డంకా బజాయించి చెబుతోంది. తమ పీసీసీ సిస్టమ్ని ఎవరైనా హ్యాక్ చేసి చూపిస్తే కంపెనీ తరపున $1 మిలియన్, అంటే దాదాపు 9 కోట్ల రూపాయలు ప్రైజ్ ప్రకటించింది. యాపిల్ ఇంత ఓపెన్గా ఛాలెంజ్ విసిరిందంటే కొత్త సిరీతో యూజర్ల ప్రైవసీకి రిస్క్ ఉండదని అనుకోవచ్చంటున్నారు యాపిల్ ఫ్యాన్స్. మొత్తం మీద కొత్త తరం ఏఐ టూల్స్ మన జీవితాల్ని చాలా ఈజీ చేయబోతున్నాయన్నది నిజం. సౌకర్యం ఓకే, కానీ అందువల్ల మనుషులుగా మన నైపుణ్యాలు దెబ్బతింటాయేమో అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మన లైఫ్లో ఉండే చిన్న చిన్న పనులు, ఆఫీస్ పనులు అన్నీ ఏఐకి అప్పచెప్పేస్తే రేపు మనుషులుగా మనకి విలువ ఏముంటుంది అంటున్నారు కొందరు. నిజమే కదా. పిల్లలకి బర్త్డే గిఫ్ట్లు సెలెక్ట్ చేయటం, వాటిని ఆర్డర్ ఇచ్చి కొనేయడం, ఇలాంటి పనులన్నీ ఏఐ ఏజెంటే చేసేస్తుందనుకోండి. ఇక ఆ పేరెంట్స్కి బాధ్యత ఏముంటుంది, ఫీల్ ఏముంటుంది? కాబట్టి ఎంత గొప్ప ఏఐ ఏజెంట్లు వచ్చినా మనం మనుషులుగా జీవించటం అనే బేసిక్స్ మర్చిపోకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ఇక్కడ ఎంతో కొంత బెటర్ విషయం ఏంటంటే గూగుల్ లాగా యాపిల్ ఏఐ ఫీచర్స్ని మన మీద బలవంతంగా రుద్దటం లేదు. కొత్త సిరీలో ఏఐ ఫీచర్స్ని యూజర్ కావాలంటే ఆన్ చేసుకోవచ్చు, లేదంటే ఆఫ్ చేసుకోవచ్చు. కంట్రోల్ మన చేతుల్లోనే ఉంటుందన్నమాట. టెక్ టుడే చూశారుగా. మరిన్ని టెక్ విశేషాలతో నెక్స్ట్ వీక్ కలుద్దాం. బాయ్ బాయ్.